అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర యోగా. ఉమెన్స్ ఖచ్చితంగా ఈ 6 విషయాలని తెలుసుకోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ 6 విషయాల్లో మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా వీటిని తెలుసుకొని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వాటికి పరిష్కారం అనేది వెతుక్కోవాలి. మరి ఆ 6 విషయాలు ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి, ఈ 6 విషయాలు మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటికి సొల్యూషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్. ఉమెన్స్ ఎప్పుడు స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు, అందుకని ఫ్రీక్వెంట్గా హెడేక్స్, మైగ్రేన్స్ ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటాము. కాబట్టి వీటికి సొల్యూషన్ ఏంటి? ఇలా హెడేక్స్ అనేది వస్తున్నప్పుడు మనం మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. ఇంకా దాంతోపాటు మంచి వాటర్, అంటే డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కోకోనట్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మెడిటేషన్ అనేది ఎక్కువసేపు చేయాలి. ఇంకా స్లీప్ అంటే తగినంత నిద్ర అనేది తప్పకుండా అవసరం. ఒక 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఉమెన్స్ వీటిని తప్పకుండా పాటించండి. మీకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ అనేది వస్తున్నప్పుడు దాన్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి పరిష్కారం అనేది వెతుక్కొని మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే మీరు ఆ హెడేక్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఉమెన్స్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే మొటిమలు అనమాట. ఇంకా మచ్చలు, అవి ఏంటంటే అస్సలు పోవన్నమాట, ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది కూడా ఎందుకు వస్తుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకా డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉండడం వల్లే మనకి మొటిమలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మొటిమలు, మచ్చలు ఎక్కువగా వచ్చేస్తున్నట్లయితే స్కిన్ మీద మీరు ఖచ్చితంగా హైడ్రేటెడ్గా ఉండాలి. మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ తీసుకుంటేనే వాటిని మీరు తగ్గించుకోవడానికి, వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి, వీటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీరు హెల్దీగా ఉంటారు. ఉమెన్స్ వీటిని ఖచ్చితంగా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి తెల్లవారుజామునే 3ంటికే మెలకు రావడం. ఇలా అసలు ఎందుకు జరుగుతుందో తెలుసా? మీరు నైట్ టైమ్ సెల్ ఫోన్స్, టీవీస్ ఇలా ఎక్కువగా చూడడం వల్ల ఆ బ్లూ సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ కానీ, ఆ లైట్ రేస్ కానీ, ఇవన్నీ మన ఐస్ మీద పడి మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టక తెల్లవారుజామున అలా మెలకు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా స్ట్రెస్, ఒక సెల్ ఫోన్, టీవీసే కాదు, స్ట్రెస్ కూడా, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, పిల్లలు నిద్రపోనివ్వకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి నిద్ర అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం అవాయిడ్ చేయాలి. నిద్ర అనేది సరిగ్గా తీసుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. అప్పుడే ఉమెన్స్ వీటిని నెగ్లెక్ట్ చేయకుండా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్ బ్లోటింగ్. అంటే ఏదన్నా ఫుడ్ తీసుకోగానే మనకి బ్లోటింగ్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. గట్ అనేది సరిగ్గా లేకపోవడం, హెల్తీ గట్ లేకపోతేనే ఇలా ఫ్రీక్వెంట్ బ్లోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు గమనించుకోవాలి, ఏ ఫుడ్ తిన్నప్పుడు మాకు ఇలా బ్లోటింగ్ అనిపిస్తుంది, ఆ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయాలి. మన బాడీయే మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, ఇలాంటి ఫుడ్ని నేను అవాయిడ్ చేయాలి. అవి తెలుసుకొని మనం అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. మీకు అలా బ్లోటింగ్గా అనిపిస్తూ ఉంటే డే అంతా యాక్టివ్గా ఉంటామా? అసలు ఉండలేం కదా. కాబట్టి ఉమెన్స్ గుర్తుపెట్టుకోండి, మీరు హెల్తీగా ఉండాలి, ఇలాంటి చిన్న చిన్న సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలి అని అంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఉమెన్స్ని ఎక్కువగా బాధ పెట్టే సమస్య హెయిర్ ఫాల్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. పర్టికులర్లీ ఉమెన్సే కాదు, జెంట్స్ కూడా చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనం జింక్, ఐరన్, మెగ్నీషియము, కాల్షియం ఇట్లాంటి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏంటంటే హెయిర్కి మసాజ్ అనేది చాలా అవసరం. మన హెయిర్ని ఊరికే దువ్వేసుకొని వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. హెయిర్కి ఎప్పుడైతే మనం మసాజ్ అనేది ఫ్రీక్వెంట్గా అందిస్తూ ఉంటామో మన హెయిర్కి సర్క్యులేషన్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ హెయిర్ ఫాల్కి సంబంధించి మసాజ్ టెక్నిక్స్ ఒక వీడియో అయితే చేశాను, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మీకు టైం ఉంటే చెక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా హెయిర్ ఫాల్ తగ్గడానికి అయితే ఉపయోగపడుతుంది. నేను కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటాను, ఇంకా హెడేక్తో బాధపడుతూ ఉంటాను. ఇట్లాంటి టిప్స్ కొంచెం ఫాలో అయ్యి హోమ్ రెమెడీస్ అనేది ఫాలో అవుతూ ఉంటాను అనమాట. కాబట్టి ఈ వీడియోని మీ ముందుకైతే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో
వీడియో అయితే చేశాను. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి ఉమెన్స్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టేది ఏంటంటే చేతి తిమ్మిర్లు, ఇంకా కాళ్ళ తిమ్మిర్లు ఇవి వస్తూ ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. అవి వచ్చినాయి అంటే ఇంకా మనకు అసలు ఏ పని కూడా చేసుకోలేము, అంట్లు తోమలేము, నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండలేము. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకి బ్లడ్ అనేది లేకపోవడం వల్లే, శరీరంలో తగినంత బ్లడ్ లేకపోవడం వల్లే ఇలా తిమ్మిర్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని మనం చల్లటి వాటర్లో చేతులు పెట్టడం ఇలా కొన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఉమెన్స్ని ఎంతగానో బాధపెడుతున్న ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు ఈ విధంగా టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. ఈ 6 సమస్యలు మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే మీరు ఏ సమస్యతో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పిన ఈ టిప్స్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏదైనా ఆ సమస్య అనేది ఎక్కువగా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుంది. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.